Hello everyone, Nice here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం M4 MacBook Air ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ MacBook వచ్చేసి మనకి ఇండియాలో 1 lakh రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. యుఎస్ లో వచ్చేసి 999. సో ఈ MacBook Air వచ్చేసి మనకి M4 చిప్ తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ చిప్. ఈ M4 MacBook Air వచ్చేసి మనకి 16 GB ఆఫ్ యూనిఫైడ్ ర్యామ్ తో వస్తుంది. ఈ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది? ఈ డివైస్ పర్చేస్ చేయాలా లేదంటే M2, M3 MacBook Air పర్చేస్ చేయాలా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ అన్బాక్సింగ్. ఈ బాక్స్ మీద చూడొచ్చు MacBook ఇమేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. M4 చిప్, 13 inches MacBook Air, 16 GB ర్యామ్ తో వస్తుంది విత్ 256 GB స్టోరేజ్. టాప్ అండ్ బాటమ్ మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దెమ్ అవుట్. సో లెట్స్ ఓపెన్ ద డివైస్. MacBook ఉంటుంది, కొంచెం థిన్ గా ఉంది. పక్కన పెడితే బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాము. ఇక్కడ చూస్తే మనకి గ్రేడెడ్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, మోర్ డ్యూరబుల్, ఎక్కువ కాలం వస్తుంది. దీనికి USB-C to MagSafe సపోర్ట్ అయితే ఉంటుంది. ఐఫోన్స్ చార్జ్ చేసుకోవడానికి ఈ కేబుల్ అయితే పనికిరాదు. అండ్ టాప్ లో చూసుకుంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అనే బుక్లెట్. సో యాపిల్ స్టిక్కర్ ఉందో లేదో ఒకసారి చూద్దాము. MacBook Air యూజర్ మాన్యువల్ అనే వారంటీ షీట్. యాపిల్ వాళ్ళు ఐఫోన్స్ లోనే కాదు MacBooks లో కూడా యాపిల్ స్టిక్కర్స్ నీయటం అయితే ఆపేశారు. ఈ పక్కన పెడితే మనకి ఇక్కడ ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది. ఐఫోన్స్ కి ఎలానో మనకి ఛార్జింగ్ బ్రిక్ తో అయితే రావట్లేదు, అట్లీస్ట్ MacBooks లో అయినా సరే అడాప్టర్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 30 watts USB-C అడాప్టర్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఐఫోన్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, ఎయిర్పోడ్స్ కానీ చార్జ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి మనకి బాక్స్ లో అయితే ఏమీ లేవు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. MacBook గురించి చూద్దాం. MacBook చూడొచ్చు, ఇది కూడా ఒక పేపర్ షీట్ లో ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. సో బ్యాక్ సైడ్ నుంచి పీల్ చేయొచ్చు. సో M4 MacBook Air, ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన న్యూ కలర్ స్కై బ్లూ. ఈ MacBook Air వచ్చేసి మనకి సిల్వర్, స్టార్ లైట్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్స్ లో అయితే వస్తుంది. మొత్తం 4 కలర్స్. డిజైన్ పరంగా చూసుకుంటే మీకు బిగ్ చేంజెస్ అయితే ఏమీ కనిపించావు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి బిగ్ యాపిల్ లోగో ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి మనకి 11.91 inches ఉంటుంది. దీని డెప్త్ చూసుకుంటే 8.46 inches. ఈ హైట్ చూసుకుంటే 0.44 inches. టోటల్ వెయిట్ వచ్చేసి 1.24 kgs. ఇది వచ్చేసి మనకి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ఇంత స్పేస్ ఉంటుంది. దీంట్లో నుంచి మనం కంప్యూటర్ అయితే ఓపెన్ చేయొచ్చు. లెట్స్ ఓపెన్ ఇట్. సో ఓపెన్ చేయగానే కంప్యూటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సిమిలర్ కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద ఇంకో పేపర్ కవర్ అన్నమాట, అది తీసేద్దాము. కీబోర్డ్ వచ్చేసి మనకి స్విజర్ స్విచర్స్ తో వస్తుంది. టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ట్రాక్ ప్యాడ్ అయితే యాజ్ యూజువల్ మనకి 13 inches MacBook వచ్చే ట్రాక్ ప్యాడ్ నే యూజ్ చేస్తున్నారు. ఈ MacBook Air మనకి 15 inches లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీరు 15 inches కంప్యూటర్ చూస్ చేసుకుంటే ఈ ట్రాక్ ప్యాడ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద 13 inches ట్రాక్ ప్యాడ్ కి 15 inches ట్రాక్ ప్యాడ్ కి సైజ్ డిఫరెన్స్ చూడొచ్చు. కొంచెం పెద్దగా ఉంటుంది, యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. బిగ్ చేంజెస్ అయితే లేవు, ప్రీవియస్ జనరేషన్ లో కూడా ఇంతే ఉంటుంది. సో న్యూ చేంజెస్ వచ్చేసి మనకి పోర్ట్స్ లో, అంటే కొత్తగా పోర్ట్స్ యాడ్ చేశారని కాదు, పోర్ట్స్ కి అయితే కొంచెం న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి 3.5mm జాక్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ కి MagSafe సపోర్ట్ అండ్ 2 USB-C పోర్ట్స్. USB-C పోర్ట్స్ యూజ్ చేసుకొని ఈ MacBook ని చార్జ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా అయితే ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకుని 1 ఎక్స్టర్నల్ డిస్ప్లే కి కనెక్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ MacBook లో ఫీచర్ ఏంటి అంటే 2 ఎక్స్టర్నల్ మానిటర్స్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ MacBook లో ఉన్న స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా మనకి 3 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. ఎక్స్టర్నల్ గా అయితే ఓన్లీ 2 డిస్ప్లేస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంతకు మించి ఈ కంప్యూటర్ లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే హార్డ్వేర్ పరంగా అయితే ఏమీ లేవు. నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకుంటే ఇది 13 inches MacBook కాబట్టి మనకి 13.6 inches LED డిస్ప్లే అయితే ఉంటుంది విత్ IPS టెక్నాలజీ. లిక్విడ్ రెటినా డిస్ప్లే అన్నమాట. ఇది మనకి ప్రో మోడల్స్ లో వచ్చినట్టు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు, ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. అది కూడా బ్రైట్నెస్ వచ్చేసి 500 nits ఆఫ్ మ్యాక్స్ బ్రైట్నెస్. సో మీరు బ్రైట్ సన్ లైట్ లో కనుక అవుట్డోర్స్ లో ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే కొంచెం డిస్ప్లే అనేది అటు ఇటుగా కనిపిస్తుంది. ఇండోర్స్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కనుక ఎటువంటి డిస్ప్లేలో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. పైన నాచ్ కూడా సేమ్ గా ఉంటుంది. మీరు యాప్స్ అనేవి మినిమైజ్ చేసి యూజ్ చేస్తుంటే ఆ నాచ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఫుల్ స్క్రీన్ లో యూజ్ చేస్తే కనుక ఆ నాచ్ అనేది మనకు కనిపించదు. పైన నాచ్ లో మనకి
12 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇంక్రీజ్ చేశారు. సో 10 మెగాపిక్సెల్ ఉండాలి, దీన్ని 12 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. సెంటర్ స్టేజ్ ఫీచర్ కూడా పనిచేస్తుంది అండ్ డెస్క్ టాప్ వ్యూ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో డెస్క్ టాప్ వ్యూ అంటే తెలిసిందే కదా, మీరు హ్యాండ్స్ తో ఏదైనా చూపిస్తుంటే అది రికార్డ్ చేస్తుంది. 1080p హెచ్డి వీడియోస్ అయితే మీరు దీన్ని యూస్ చేసి ఫేస్ టైమ్ కాల్స్ అయితే చేయొచ్చు. కెమెరా క్వాలిటీ స్లైట్ గా మనకి బెటర్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. డెస్క్ వ్యూ యూస్ చేయాలంటే మనం ఫేస్ టైమ్ లోకి వెళ్ళాలి. అక్కడ పైన ఫేస్ టైమ్ వీడియో సింబల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు సెంటర్ స్టేజ్ ఆప్షన్ ఫస్ట్ ఉంటుంది. ఫేస్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఎక్కడ ఉన్నా మనకి ఆ ఫేస్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఫేస్ ని సెంటర్ లో పెడుతుంది అనమాట. బాటమ్ లో చూస్తే మనకి డెస్క్ వ్యూ అని చెప్పి ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సెటప్ వే డెస్క్ వ్యూ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే మనకి స్టార్ట్ డెస్క్ వ్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ డెస్క్ వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డెస్క్ మీద ఏదైతే చూపిస్తున్నానో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ మీద ఉన్న కార్ చూపిస్తే అది మనకి కెమెరాకి ముందే ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఫైనల్లీ మనకి మ్యాక్బుక్ ఎయిర్ కి అయితే సపోర్ట్ చేస్తుంది వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ డివైస్. దీనికోసం మీరు ఐఫోన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సెటప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్బుక్ ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేస్తే ఈ డెస్క్ వ్యూ పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది స్పీకర్ క్వాలిటీ, మనం 13 ఇంచెస్ మ్యాక్బుక్ పర్చేస్ చేస్తే కనుక 4 స్పీకర్స్ తో వస్తుంది. స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఎయిర్ పాడ్స్ కానీ ఎయిర్ పాడ్స్ ప్రో కానీ యూస్ చేస్తే డైనామిక్ హెడ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. కాకపోతే 15 ఇంచెస్ కంప్యూటర్ పర్చేస్ చేస్తే మీకు ఇక్కడే 13 కి 15 కి డిఫరెన్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. డిజైన్ లో ట్రాక్ ప్యాడ్ సైజ్ పెద్దగా ఉంటే 15 ఇంచెస్ కాబట్టి ఇంటర్నల్ గా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 6 స్పీకర్స్ విత్ సబ్బూఫర్ ఉంటుంది అనమాట 15 ఇంచెస్ లో. అదే మీకు 13 ఇంచెస్ లో అయితే కొంచెం స్పేస్ ఇంటర్నల్ గా తక్కువ ఉంటుంది కాబట్టి 4 స్పీకర్స్ తో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో స్పీకర్ క్వాలిటీ అనేది మీకు 13 ఇంచెస్ కన్నా 15 ఇంచెస్ లో చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం 15 ఇంచెస్ కాబట్టి బిగ్గర్ డిస్ప్లే కూడా ఉంటుంది. రెండింటికి కామన్ గా వచ్చేసి మనకి చిప్ సెట్ ఉంటుంది. కొత్తగా వచ్చిన M4 చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు దీంట్లో ఉంటుంది. 10 కోర్ CPU 8 కోర్స్ GP తో అయితే వస్తుంది. 15 ఇంచెస్ అండ్ 13 ఇంచెస్ లో కామన్ గా ఉంటాయి అన్నమాట ఇవైతే. మీరు దీన్ని కావాలి అంటే CPU మాత్రం 10 కోర్స్ తోనే వస్తుంది, కానీ GPUని కూడా మీరు 10 కోర్స్ కి అయితే ఎక్స్ట్రా మనీ పే చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్స్డ్ అవుట్ వర్షన్ 10 కోర్ CPU విత్ 10 కోర్స్ GPU 24 GB ఆఫ్ ర్యామ్ 512 GB SSD చూస్ చేసుకుంటే 1,40,000 రూపీస్ కి అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో నేనైతే బేస్ వర్షన్ తోనే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే బేస్ వర్షన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ ఇయర్ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కొత్తగా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రిలీజ్ చేశారు. సో మ్యాక్బుక్ లో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని మ్యాక్బుక్ లోనూ ర్యామ్ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. 8 GB ర్యామ్ నుంచి 16 GB ర్యామ్ కి అయితే అన్ని మ్యాక్బుక్స్ ని ఇంక్రీజ్ చేశారు. యాపిల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా ఈ ర్యామ్ ఇంక్రీజ్ వల్ల మనకి చాలా ఉపయోగం అయితే పర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది. సో ఎందుకనే నేను బేస్ వర్షన్ విల్ బి ఎ గుడ్ చాయిస్ విత్ 256 GB స్టోరేజ్ ఆప్షన్. మీరు కావాలంటే మీ స్టోరేజ్ ని 500 GB కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ ని యూజ్ చేసుకోవచ్చు. మచ్ చీపర్ ఆప్షన్, ఎందుకంటే 20,000 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది స్టోరేజ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే. సో మీరు పర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా ఉంటుంది ఈ కంప్యూటర్ లో. ఎవరికి ఈ డివైస్ బాగా హీట్ అవుతుందంటే హెవీ ఇంటెన్సివ్ గేమ్ ఆడితే తప్ప ఈ మ్యాక్బుక్ లో నుంచి హీట్ అయ్యే అవకాశమే ఉండదు. బ్యాక్ ప్యానల్ నుంచి హీటింగ్ ఇష్యూస్ అనేవి పెద్దగా కనిపించవు, కానీ ఈ కంప్యూటర్ లో నేనైతే 4K వీడియోని కూడా ఎడిట్ చేసుకోగలిగాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది. M3 తో కనుక మీరు కంపేర్ చేసుకుంటే 17 to 25% మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది. 4K వీడియో నాకు M1 లో అయితే నేను ఎడిట్ చేయలేకపోయాను మ్యాక్బుక్ ఎయిర్ లో, బట్ M4 మ్యాక్బుక్ ఎయిర్ లో అయితే నేను 4K వీడియో కంఫర్టబుల్ గా ఎడిట్ చేసుకోగలుగుతున్నాను. మీకు పర్ఫార్మెన్స్ పరంగా 13 ఇంచెస్ కి 15 ఇంచెస్ కి బిగ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, సేమ్ పర్ఫార్మెన్స్. కాకపోతే 15 ఇంచెస్ వచ్చేసి బిగ్గర్ డిస్ప్లే, కొంచెం స్క్రీన్ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుంది. 13 ఇంచెస్ వచ్చేసి స్మాలర్ డిస్ప్లే. అంతకుమించి పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, ఇది వచ్చేసి మనకి Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది విత్ బ్లూటూత్ 5.3. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మీకు స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేశారనమాట. 53.8 వాట్ అవర్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. 15 అవర్స్ ఆఫ్ వెబ్ కంటెంట్ అయితే చూడొచ్చు. నా పర్సనల్ యూసేజ్ లో అయితే ఇది మోర్ దెన్ ఏ డే యూసేజ్ అయితే వచ్చింది. హెవీ వీడియో ఎడిటింగ్ చేస్తే కనుక మీకు 6 to 7 అవర్స్ యూసేజ్ అయితే వస్తుంది, కానీ నార్మల్ యూసేజ్ కి అయితే మీకు మోర్ దెన్ ఏ డే అయితే వస్తుంది అనమాట. మనకి మ్యాక్ బుక్స్ గురించి తెలిసిందే, లెస్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి, మోర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే లైట్ యూజర్ అనుకోండి, మోర్ దెన్ 2 days ఆఫ్ యూసేజ్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం హెవీ యూజర్, సో నాకు 1.5 day యూసేజ్ వస్తుంది. వీడియోస్ కంటిన్యూస్ గా చూస్తే కనుక మీకు 10 to 15 అవర్స్ ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. అదే మీరు 15 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ చూస్ చేసుకుంటే ఇది 66.5 వాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. 15 ఇంచెస్ కాబట్టి బిగ్గర్ కంప్యూటర్, సో బిగ్గర్ బ్యాటరీ, బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం మీకు సిమిలర్ గా ఉంటుంది, బిగ్గర్ స్క్రీన్ కాబట్టి.
15 ఇంచెస్ కూడా మీకు మోర్ దెన్ ఏ డే యూసేజ్ వస్తుంది. 13 ఇంచెస్ తో కంపేర్ చేసుకుంటే 15 ఇంచెస్ 1 or 2 అవర్స్ ఎక్కువ వస్తుంది డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్. మీరు యూస్ చేసే దాన్ని బట్టి 1 or 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. బిగ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 15 ఇంచెస్ కి 13 ఇంచెస్ కి సైజ్. మీకు బిగ్ కంప్యూటర్ కావాలంటే 15 ఇంచెస్ కి వెళ్ళండి. కాంపాక్ట్ గా ఉండాలి అనుకుంటే 13 ఇంచెస్ కంప్యూటర్ చూస్ చేసుకోండి. 15 ఇంచెస్ వచ్చేసి మనకి 1,25,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఈ కంప్యూటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక మీరు కొత్తగా 1,00,000 రూపీస్ మ్యాక్బుక్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫర్ ద నెక్స్ట్ 10 years అనుకుంటే మాత్రమే మీరు M4 మ్యాక్బుక్ ఎయిర్ చూస్ చేసుకోండి. మీకు లోయర్ బడ్జెట్ అయితే మీకు M3 కానీ M2 మ్యాక్బుక్ ఎయిర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. M3 తో పోలిస్తే ఇది జస్ట్ 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ మాత్రమే, కాకపోతే 2 ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కి సపోర్ట్ చేస్తుంది. అసలు ఎవరికి మ్యాక్బుక్ ఎయిర్ బాగా ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్ కి ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియోస్ చూడటానికి, రీసెర్చ్ చేయడానికి, లేదంటే కాలేజ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ఈ మ్యాక్బుక్ సపోర్టెడ్ యాప్స్ ఏమైనా ఉంటే అవి యూస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మ్యాక్బుక్స్ విండోస్ లా కాదు, యాప్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. ఏ యాప్ మనకి మ్యాక్బుక్ సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో చూపిస్తాయి. ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏదైనా అప్లికేషన్ మ్యాక్బుక్ లో పనిచేస్తా లేదా అని క్వశ్చన్ ఉంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ ఎడిట్ చేసుకునే వాళ్ళకి, చిన్న యూట్యూబ్ కంటెంట్ ని ఎడిట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిట్ చేయాలి, గుడ్ కంప్యూటర్ కావాలి, వాళ్ళకి మనకి M4 మ్యాక్బుక్ ఎయిర్ సపోర్ట్ చేస్తుంది. M4 సిరీస్ లో మీరు ప్రోకి వెళ్లాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తాను, ఎవ్రీడే 2-3 వీడియోస్ ఎడిట్ చేయాలి అనుకుంటేనే మీరు మ్యాక్బుక్ ప్రో చూస్ చేసుకోండి. మ్యాక్బుక్ ఎయిర్ హ్యాస్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. డౌన్ సైడ్ ఏంటి అంటే హెవీ పర్ఫార్మెన్స్ లోడ్ కంప్యూటర్ మీద పెట్టినప్పుడు దీనికి ఎక్స్టర్నల్ గా ఫ్యాన్స్ ఉండవు. సో ఇక్కడెక్కడ మీకు అవుట్లెట్స్ లేవు ఎయిర్ పాస్ అవడానికి. సో కొంచెం బ్యాక్ సైడ్ అనేది వార్మ్ అవుతుంది. ప్రో మోడల్స్ లో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ ఉంటాయి. సేమ్ ఇన్ 15 ఇంచెస్ ఆర్ 13 ఇంచెస్ రెండిట్లోనూ సేమ్. హెవీ టాస్క్ పెట్టినప్పుడు కొంచెం వార్మ్ అవుతుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఇదైతే నా ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.